కన్నప్ప సినిమా ట్రైలర్స్ అవి వచ్చాయి. ఆ కన్నప్పకి బొట్టు అది ఏం కనబడలేదు. కింద భయంకరమైన ట్రోలింగ్. ఓకే. ఎందుకంటే మనం అందరం తెలుగు వాళ్ళం, అంటే మనకు సబ్జెక్ట్ అవసరం లేనప్పటికీ ఓకే. కన్నప్ప దైవభక్తుడు, శివభక్తుడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో స్టోరీ చెప్తే మనం వీ డోంట్ పోక్ అవర్ నోస్. కన్నప్ప కావాల్సిన వాడు కదా. మరి మనం కన్నప్ప అంటే వెంటనే రాజ్ కుమార్ గారు లేదా కృష్ణరాజు గారు వీళ్ళే గుర్తొస్తారు. వాళ్ళ ముఖాల్లో ఉండేటువంటి ప్రశాంతత, ఆ భక్తి, ఆ తాదాత్మ్యత మర్చిపోం. మారేడు నీవని నేనేరితేనా, మారేడు దళములు నీ పూజకు. ఎంత బాగుంటుంది అసలు. ఆయనకి ఆయనే రాజ్ కుమార్ బాబోయ్, ఎంత గొప్పగా అసలు. మరి ఇతను పెట్టే పెట్టుబడికి అలాంటి సత్వగుణం కూడా కన్నప్పలో ఉంటే సంతోషం. అలాగే వక్రీకరించకూడదు. అది కన్నప్ప అయినా, కల్కి అయినా, ఇంకోటి అయినా. ఇప్పుడు హనుమాన్ విషయంలో నెగిటివ్ కామెంట్ ఏం రాలేదు కదా. అవును గురుగారు. ఎందుకు రాలే? ఎక్కడ పిచ్చి వేషాలు, సొంతపై ఇచ్చాలు ఏం చూపించలేదు. నువ్వు ఊహించేదో, నీ ఊహ ఇతరుల ఆహా అనేలా ఉండాలి. అందుకని వాళ్ళ పురాణాలని, వాళ్ళ నమ్మకాలని స్వాహ అనేలా ఉంటేలాగా. కర్ణుడిని ఎందుకు లేపాలి? ఇప్పుడు ఏంటి ప్రయోజనం? ఏంటి? ఏం నేర్చుకుంటుంది సొసైటీ? ఏం నేర్పుదామని? కాబట్టి ఇప్పుడు ఇంకోటి ఏంటో బాధాకరం, సినిమా అంతా చీకటే, ఇంకా మామూలు ఫ్రీ, ఇంకెప్పుడూ చీకట్లోనే. అంటే మనం ఇలా కామెంట్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవ్వచ్చు, కలియుగం చివర అలాగే ఉంటుంది అంత అనే ఉద్దేశం అనుకుందాం. మేము చాలాసార్లు విన్నాం, చదివాం కదా. కలియుగం చివర ఎలా ఉండబోతుందని చాగంటి గారు అందరూ చెప్పారు. యజ్ఞయాగాదులు ఉండవు, గోవులు ఉండవు, అందుకని అప్పటికి అన్నీ తినేసి పొట్ల పెట్టేస్తారు, ఆవుల్ని తినేసి. ఇంకా చాలా చెప్పారు. హయ్యెస్ట్ ఎత్తు 3 అడుగులు ఉంటాడు మనిషి, హయ్యెస్ట్. జీవితకాలం కూడా 16 సంవత్సరాలు, చాలా తక్కువ జీవితకాలం. అలాగే 5 ఏళ్ల పిల్లకే గర్భం. ఆ గర్భంలో హయ్యెస్ట్ డెలిషియస్ ఫుడ్ అంటే గర్భంలోంచి వచ్చే బిడ్డ, దాన్ని వండుకు తినేస్తారు. అలాగే ఆ చిన్న ఇంత మొక్కకి నిచ్చెన వేసుకుని ఎక్కుతారు. ఇలా చాలా షార్ట్ అయిపోతుంది అన్నీ. ఇలా చాలా కలి యొక్క లక్షణాలు చాలా చెడ్డవి. కలియుగ అంతం, నాట్ కలియుగ అంతంలో ఇలాంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఇంకా అసలు భక్తుడు అనే జీవి కనబడ్డా అక్కడ. ఎవరైనా పొరపాటున భక్తుడు కనపడితే వాళ్ళతో కూడా చంపేస్తారు, అంత రాక్షస స్థితి ఉంటుంది. ఊరికి అనాలిసిస్ చేశాను నేను. పిండాలు తినేస్తారు కలియుగం చివరిలో అనేదానికి కమలాసన పాత్ర ఒక సింకింగ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే అతను చాలామంది స్త్రీలను అలా చంపి నిప్పుల్లో పడేసి ఆ సీరం ఎక్కించుకుంటాడు కదా, దానికి అది ప్రతీకగా ఉంది. ఓకే, ఆ తెలివికి మనం అప్రిషియేట్ టు నాగేశ్వని. ఇంకా అశ్వత్థామని కూడా మంచోడిని చేయడం. యాక్చువల్గా అతను విలన్ సైడు విలన్ లాగే బిహేవ్ చేశాడు. పడుకున్న పిల్లల్ని చంపేయడం, కడుపులో ఉన్న పిండం మీద బ్రహ్మాస్త్రం వేయడం. గురుపుత్రుడైండు కూడా ఆ డిగ్నిటీ ఏం మెయింటైన్ చేయలే. వాళ్ళ నాన్నగారు కూడా అతన్ని ఏమి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వలే, అర్జునుడికి ఇచ్చిన ప్రయారిటీ అతను కూడా. అలాంటి మంచోడైనట్టుగా అమితాబ్ బచ్చన్ రూపంలో చూపించడం. ఇప్పుడు మంచోడైతే మంచిదే. నేను ఉదాహరణ మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. రావణాసురుడు విలనం మనందరికీ తెలుసు. అయితే రాముల వారిని అడిగారట, ఏమంటే రావణాసురుడు చావలేదు, సీతమ్మ వారు అక్కడే ఉంది, మీరేమో ఇక్కడ ధనుష్కోటిలో విభీషణుడికి పట్టాభిషేకం చేశారు. పొరపాటున వాడి మనస్సులో పశ్చాత్తాపం కలిగి
వాడు వచ్చేసి మీ కాళ్ళ మీద పడిపోయి సీతమ్మ అని అప్పచెప్పేస్తే వాట్ వీళ్ళు ఇక్కడ అనౌన్స్మెంట్ ఆల్రెడీ ప్రమాణ స్వీకారం చేసాడు సీఎం ఆఫ్ లంక అని, ఏం చేస్తారు ఇప్పుడు అంటే రాముడు చెప్పాడు ఏం పర్వాలేదు, విభీషణుడు లంక రాజుగా ఉంటాడు, రావణాసురుడికి నా అయోధ్య ఇచ్చేస్తాడు. రాముడు ధర్మం తప్పడు, శత్రువుకు కూడా. మీరు రామాయణంలో చూడండి లేదా వినండి చదవండి, రావణాసురుడు చచ్చిపోయాక విభీషణుడు నేను వీడికి నిప్పు పెట్టను, వీడు మంచోడు కాదు అంటాడు. రాముడు ఏమంటాడు తెలుసా, నువ్వు నేను బ్రదర్స్ అని అనుకున్నాం కదా, నువ్వు నాకు బ్రదర్ అయితే అతను కూడా నాకు బ్రదరే. చనిపోయిన తర్వాత ఇంకా శత్రుత్వం ఏంటి? నరకాంతే నా వైరం, మరణం తర్వాత ఇంకా వైరం లేదు. నువ్వు చెయ్యకపోతే నేను తెస్తాను ఆ కార్యక్రమాలు. అది రాముడు, అది మన భారతదేశం, అది మన క్యారెక్టర్. అలాంటి దేశంలో నువ్వు విలన్స్ని పైకి లేపడం అంటే వీళ్ళ ఉద్దేశం ఏమనిపిస్తుందంటే, ఇందాక కారులో వస్తూ ఆయనతో చెప్పా, కాంట్రవర్సీ చేస్తే బాగా హైప్ వస్తుంది, తద్వారా పేర్లు వస్తాయి. ఇది లెక్క. ఈ కాంట్రవర్సీ ప్రయోగాలు ఇతరుల విషయంలో ఎందుకు చేయరు? ఇందాక అన్నానా యేసు రెండో పిల్లం ఎక్కడ అన్నాం అనుకోండి, సినిమా తినిస్తారు అసలు. మీకు గుర్తుందో లేదో డావిన్సీ కోడ్ అని ఒక సినిమా వచ్చింది 2005, 2006, 2007. ఆ సినిమా తీసింది ఒరిజినల్ క్రిస్టియన్స్ ఫ్రమ్ యుఎస్ సమ్వేర్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దాన్ని విడుదల చేయకూడదని అప్పటి సీఎం రాజశేఖర రెడ్డికి రిక్వెస్ట్ వీళ్ళు అప్పీల్ చేశారు. చర్చలు గొడవ. ఆ సినిమాలో ఏముంటుందంటే యేసుకి భార్య 2 పిల్లలు అని చెప్పి వీళ్ళు గొడవ పెట్టి దాన్ని ఆపేశారు. అప్పుడు జెమినీ స్టూడియోలో అక్కడ దీని మీద ఒక చర్చ పెట్టారు. నారాయణమూర్తి ఆయన బోలా మనిషి కదా, ఆయన వచ్చాడు. పాస్టర్ ఎందుకు బ్రదర్ రాముడి మీద కృష్ణుడి మీద ఎన్నో సినిమాలు ఏవేవో వక్రీకరించి తీశారు. మేము సినిమాలో చూసాం అంతే. దీని గురించి గొడవ ఎందుకు బ్రదర్, సినిమాలో చూద్దాం ఓకే అని ఆయన పాపం బోలా మంచి అలా చెప్పేశాడు. వాళ్ళ రాజకీయం వాడి మొత్తం దాన్ని ఆపేశారు.